స్కూల్ రీఓపెన్ అవుతున్న టైం దగ్గర పడే కొద్దీ బేగం బజార్కి రష్ పెరుగుతుంది. ఎందుకు తెలుసా? ఇక్కడ స్టేషనరీ చాలా తక్కువ ఉంటుంది అంటుంటారు. అండ్ కేజీ సేల్స్, డజన్ సేల్స్ ఉంటాయి. అండ్ కేవలం పేరెంట్స్ మాత్రమే కాదు, స్టేషనరీ షాప్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పర్చేజ్ చేస్తుంటారు. మరి ఈ ఇయర్ బిజినెస్ ఎట్లా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం. భయ్యా నమస్తే. నమస్తే, సో నా ఎట్లా పేరు ఉన్నారు? గుర్దీప్ సింగ్. ఈ సంవత్సరం అసలుకే డల్ ఉన్నాయి మేడం, చాలా డల్. ఈ సంవత్సరం అంటే లాస్ట్ సంవత్సరంకి ఈ సంవత్సరంకి రూపాయికి 10 పైసలు కూడా లేవు. అంతా చాలా చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. మేమే పరేషాన్ ఉన్నాం అసలుకి. సో ఇన్ జనరల్ గా ఇప్పుడు మీకు ఈ స్కూల్ స్టార్ట్స్ అవుతున్నాయి అంటే ఏమేమి అమ్ముతుంటారు స్టేషనరీ? స్టేషనరీ మొత్తం ఆల్ వెరైటీస్ ఉంటాయి. బుక్స్ ఉంటాయి, కలర్ పేపర్ ఉంటాయి, పెన్ ఉంటాయి, పెన్సిల్ ఉంటాయి, రేజర్ ఉంటాయి, అన్ని స్టేషనరీ అంటే. మాది స్టేషనరీ ప్లస్ అగరబత్తి ఉంది. ఓకే. సో ఇక్కడ కేజీ సేల్స్ అండ్ డజన్ సేల్స్ కేజీ లెక్క ఉంటాయి, డజన్ లెక్క ఉంటాయి. ఇంకా మన రఫ్ పేపర్ ఉంటాయి, ఒక రఫ్ రీసైకిల్ పేపర్ ఉంటాయి, అది కూడా అమ్ముతాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ బుక్ చూస్తున్నాం కదా, సో ఈ బుక్ ఎంత? ఇది మా దగ్గర 40 రూపీస్ పడతాయి మేడం. ఈ రఫ్ ఉన్నాయి, దొడ్డు పేపర్ 500 పేపర్ ఉంటాయి. ఓకే. దీంట్లో ఇంకా తక్కువ వస్తాయి, అది 30 రూపాయలు ఉంటాయి. సైజ్ పట్టి ఉంటాయి అంతే. ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం నుంచి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. స్టార్టింగ్ రేట్ ఎంత ఉంటుంది బుక్ ఒకటి? 14 రూపాయలు, తక్కువ. కింగ్ సైజ్ 14 రూపాయలు. ఇదే నేను బుక్ స్టోర్ లో తీసుకుంటే ఎంత ఉంటుంది? బయట తీసుకుంటే నీకు 18 రూపాయలు, 20 రూపాయలు ఉంటాయి. మాది హోల్సేల్ పట్టి ఈ రేట్ ఉంటుంది. ఓకే. సో హోల్సేల్ అంటున్నారు. మరి ఎవరైనా పేరెంట్స్ వచ్చి డజన్స్ లాగా అంటే ఇస్తారా, లేదంటే అదే రేట్ ఇస్తాం మేము? అందరికి ఒకటే రేట్ ఉంటాయి. ఆయనకి, ఈయనకి, వీళ్ళకి, వీళ్ళకి ఏం లేదు, అందరికి ఒకటే రేట్ ఉంటాయి మా దగ్గర. పిల్ల కూడా రాని, బాబు కూడా రాని, తాత కూడా రాని, అమ్మ రాని, అమ్మమ్మ రాని, ఎవరైనా రాని, అంతే ఉంటాయి. హోల్సేల్ అయినా రిటైల్ అయినా? హోల్సేలే, రిటైల్ అమ్మం. రిటైల్ అమ్మం అంటే 1 పీస్ 2 పీస్ అదే రేట్ ఇస్తాం. 14 అంటే 14. దీంట్లో క్వాలిటీ ఉంటాయి. కింగ్స్ క్లాస్మేట్ ఉంటాయి, క్లాస్మేట్ వేరే ఉంటాయి, అట్లా ఉంటుంది. అండ్ ఈ బుక్స్ ఇప్పుడు సపోజ్ నేను ఒక డజన్ బుక్స్ ఇక్కడ తీసుకున్నాను, ఎంత పడుతుంది నాకు కాస్ట్? ఇప్పుడు నువ్వు తీసుకుంటే 156 రూపీస్ ఇస్తాం. 13 రూపీస్, 1 రూపాయి ఇంకా తక్కువ. ఇదే బుక్ డజన్ నేను బుక్ స్టోర్ లో తీసుకుంటే ఎంత పడుతుంది? ఓహో, చాలా డిఫరెంట్ ఉంటుంది. హిమాలయలో పోతే మొత్తం గుండు చేస్తాడు. 20 రూపీస్, 22 రూపీస్ ఇంచ్ అమ్ముతాడు. ఇదే బుక్. సో ఒక పిల్లలకి సంవత్సరం సరిపడా ఒక 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ పిల్లాడు అనుకో, కింగ్ సైజ్ వస్తాయి, ఈ సైజ్ వస్తాయి. సో వాళ్ళకి సంబంధించిన స్టేషనరీ అన్ని ఇక్కడ పర్చేస్ చేయాలంటే ఎంత పడుతుంది కంప్లీట్ గా? మనం అది స్కూల్ మీద ఉంటుంది, అది చెప్పలేము. అది ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో 10 పీస్ కావాలి, ఎవరికి 2 పీస్ కావాలి, ఒక 20 పీస్ కావాలి, స్కూల్ బట్టి ఉంటాయి. ఓకే. కంప్లీట్ అంటే పెన్నులు, పెన్సిల్, బుక్కులు చాలా డిఫరెంట్ ఉంటాయి. మాకు రిటైల్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సపోజ్ చెప్తున్నా, అన్ని కలిపి నాకు ఇక్కడ బేగం బజార్ అయితే ఒక 2000, బయట అయితే ఎంత ఉంటుంది? బయట నీకు తక్కువ 4000 దాకా ఉంటుంది. డబుల్ అయిపోతుంది, డబుల్ రేట్ ఉంటాయి. నేను చెప్పే అవసరం లేదు, ఇప్పుడే చెప్తున్నా కదా నేను. ఇప్పుడు ఇది క్లాస్మేట్ కంపెనీ తీసుకుంటే 40 రూపాయలు పడతాయి, మా దగ్గర 16 రూపాయలు పడతాయి. ఎంత తేడా అయినా చూడండి. అది కూడా 167 పేజ్ ఉంటాయి. ఇది మా దగ్గర 120 పేజ్ ఉంటాయి, అదే క్వాలిటీ ఉంటాయి. చాలా తేడా ఉంటాయి రేట్కి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇది చాలా పాత షాప్ మాది, 50 సంవత్సరం కింద పాత. ఇది 50 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ బుక్స్ అన్ని కూడా? ఇది లోకల్ నుంచి తీసుకుంటాం, లోకల్ తయారైతే లోకల్నే అమ్ముతాం. कंपनी అంటే ఇది క్లాస్మేట్ ఉంటాయి, అది వేరే వేరే ఉంటాయి. क्या क्या बुक्स रहते हैं अभी स्कूल के टाइम पे? स्कूल के टाइम से खाली राइटिंग बुक्स रहते हैं, अपना मेडिकल वो नहीं रहता, अपना पढ़ने वाले बुक्स नहीं रहते. खाली प्रिंट बुक्स, सिंगल रूल, लॉन्ग, किंग साइज, जैसा कि डबल रूल, सिंगल रूल वगैरह, ये पूरा रहता है. 4 रूल वगैरह. ये डजन का हिसाब रहता है, लॉन्ग बुक किलो का हिसाब रहता है. ओके. सो डजन का हिसाब कैसे है और केजी का हिसाब कैसे? केजी स्टार्टिंग रेट 80 रुपीस है, 80 to 130 रुपीस केजी. ओके. डजन 240 to 320 रुपीस केजी. सो ज़्यादा पेरेंट्स आकर इधर ही परचेस करते थे. बुक स्टोर में परचेस करना और इधर परचेस करे तो कितना रेट डिफरेंस आता है के ऊपर? आपको ईच बुक के पीछे 10 रुपीस का फर्क आएगा, 10 to 15 रुपीस का रेंज आएगा. ओके. यहाँ पर जो आपको 20 रुपीस में बुक मिल रही है, आपको स्टेशनरी में 30-35 मिलेंगे. वो हिसाब से रहता.
सिर्फ पेरेंट्स ही Wholesale. खरीदते हैं, कोई भी बुक स्टोर वाले भी आकर इधर बुक स्टोर वाले भी आके खरीदते हैं, हम्म, जैसे कि स्टेशनरी वाले, लोकल बेचने वाले, हम्म, वो लोग भी आके खरीदते होलसेल रेट में। ओके। किधर से बनकर आता भाई बुक्स हमारा? ये हमारा एक खुद का मैन्युफैक्चर रहता है, थोड़ा बाहर से लेते हैं, हम्म, जैसा कि अपना कर्नाटक वगैरह है, हम्म, वहाँ से मंगाते हैं। हम्म। तो कितने दिन रहेगा ये बिजनेस? ये रहेगा 2 to 3 month। 2 to 3। वैसा तो हमारा रेगुलर यही वर्क है अपना, हम्म, रेगुलर 12 मंथ्स यही बेचते रहते, ओके। रेगुलर यही है हम। तो ज्यादा कौन सा मंथ में आपको अभी स्कूल रीओपन के टाइम पे ही रहेगा? हाँ, रीओपन के टाइम पे रहेंगे। जो कोई भी पेरेंट इधर आए तो उनको स्टेशनरी सब इधर ही मिलेगा? हाँ, स्टेशनरी सब क्या क्या मिलेगा इधर? स्टेशनरी में सिंगल पूरा पेंसिल वगैरह, पेन और स्टिकर्स, कवर्स वगैरह पूरा मिलेंगे आपके पास। बैग्स कुछ? बैग्स नहीं, हम्म, बैग्स नहीं, ओनली स्टेशनरी, पेन, पेंसिल, स्केल वगैरह ये पूरा मिलेंगे अपने पास, ओके। एक्सेप्ट बैग, टिफिन बॉक्सेस, हम्म, ये एक्सेप्ट इसका। ओके। तो इधर परचेस करे तो पूरा सामान, एक 5th क्लास का बच्चा सोचो, उनका जो भी बुक्स है स्टेशनरी परचेस करे तो इधर का बजट कैसे होता है और बाहर का बजट कैसे होता है? ऑलमोस्ट 15 to 1600 के बीच में पूरा हो जाएगा 15 to 1600 के ओनली, पूरा? पूरा। बाहर लिए तो बाहर लिए तो यहाँ को 15 to 1600 मोस्टली, हम्म, ज़्यादा से ज़्यादा 17, हम्म, उससे ऊपर नहीं जाएंगे आप बिल। 1 ईयर पूरा आ जाएगा उनको? 1 ईयर का पूरा आएगा।